ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ముఖ్య పాత్రలు పోషిస్తున్న మహిళలకి ఓ ప్రత్యేక రోజును కేటాయించారు. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఓ వ్యక్తి జీవితంలో స్త్రీ చాలా పాత్రలు పోషిస్తుంది. తల్లి మొదలు చెల్లి, భార్య, గురువు ఇలా ఎన్నో బాధ్యతలను ఆమె అలవోకగా చేయగలదు. ఆమెలోని గొప్పదనం ఏంటంటే ఓవైపు ఇంటిని చక్కబెడుతూనే మరోవైపు సంఘంలోనూ ఎన్నో రోల్స్ పోషిస్తుంది. మగవారికి సమానంగా టీచర్, ఇంజనీర్, పైలట్ వంటి బాధ్యతలను కూడా ఆమె స్వీకరించి 100% వాటికి న్యాయం చేస్తుంది. నేటి కాలంలో స్త్రీలు సాధించిన విజయాలు నిజంగా ఆకాశాన్నంటాయి. వీటన్నిటికీ ప్రతీకగా ప్రపంచంలోని మహిళ కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవంని ఏర్పాటు చేశారు. ముందు కాలంతో పోల్చితే రోజు రోజుకి మహిళలు ముందుకు సాగుతున్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో వారి పాత్ర కీలకం. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. ఈ రోజున వారు సాధించిన విజయాలకి గుర్తుగా వారిని గౌరవించే రోజు. ఇక మహిళా దినోత్సవ చరిత్ర గురించి మాట్లాడితే నేడు అన్ని రంగాల్లోనూ ముందున్న మహిళలు తమ అద్భుత తెలివి, ఆలోచించే విధానంతో రోజు రోజుకి పురోగతి సాధిస్తున్నారు. చరిత్ర విషయానికొస్తే 1909 ఫిబ్రవరి 28న యుఎస్ఏ న్యూయార్క్ నగరంలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంది. కార్మిక కార్యకర్త టెరిస్సా మెల్కెన్ నగరంలోని రెడీమేడ్ గార్మెంట్స్ కార్మికులపై జరుగుతున్న అణచివేతని ఖండిస్తూ ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. దీని ప్రాముఖ్యతను చూసి ముగ్ధులైన అమెరికన్ సోషలిస్ట్ నాయకులు మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాల్సిన అవసరం ఉందో చెప్పారు. కానీ ఆ టైంలో ప్రత్యేకమైన రోజుని అనుకోలేదు. ఇదే నేపథ్యంలో 1975, 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐరాస నిర్వహించింది. సంస్థ సంబరాలు ప్రారంభించి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున మహిళల హక్కులని కాపాడి వారు శాంతియుతంగా జీవించేందుకు చర్యలు తీసుకోవాలని కట్టుబడి ఉంది. ఈ రోజున వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళల్ని గుర్తు చేసి వారికి గౌరవిస్తాం. సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో స్త్రీ, పురుషులు సమానమని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. ఇక ఈ రోజున ప్రత్యేకమైన కొన్ని రంగులు దుస్తులు కూడా ధరిస్తారు. ఎక్కువగా ఉదారంగు అంటే ఆకుపచ్చ, తెలుపు రంగులు వస్త్రాలని ధరిస్తారు. ఇక్కడ పర్పుల్ అంటే ఉదా రంగు న్యాయ గౌరవానికి సూచనగా, ఆకుపచ్చ రంగు హామీని ఇస్తుంది. ఇక తెలుపు స్వచ్ఛతకి సూచనగా ధరిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ దేశానికి, సంస్థ, సంఘానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటారు. ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి లింగభేదం కూడా ఉండదు. దీనిని ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీ జీవితంలో ఎన్నో పాత్రలు పోషించిన స్త్రీలు ఉంటారు. అమ్మ, గురువు, అక్క, చెల్లి, భార్య ఇలాంటి ఎన్నో ముఖ్య పాత్రలు పోషిస్తున్న వారందరికీ ఈరోజు కృతజ్ఞతలు, అదేవిధంగా అభినందనలు తెలపండి. దీనివల్ల వారు అందించిన సేవలకి మీరు గుర్తించినట్లు అవుతుంది. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.